మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం పరిశీలన చేస్తున్నటువంటి ఈ బైబిల్ తరగతిలో పరిశీలన చేస్తున్నటువంటి పాత నిబంధన అంశం లేదా పాత నిబంధనలోని ఒక భాగాన్ని, ఒక అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఏమిటి ఆ పాత నిబంధన అధ్యాయం అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం వేటికి ముగింపు పలుకుతూ వస్తుందో అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షంగా మాట్లాడుతూ రావటం అన్న విషయాన్ని మనం గుర్తిస్తూ ఆలోచన చేస్తూ ఆ నిబంధన, పాత నిబంధనని, అందులో యేసు ప్రభు యొక్క సమస్త విధములైనటువంటి కార్యాలు కూడా సరే ఎలా ఉండబోతాయి అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తూ రావటం మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్పింది భౌతికపరమైనటువంటి దేవాలయం అనబడినది రాతి మీద రాయి ఏం చేయబడుతుంది, పడద్రోయబడుతుంది అని యేసు ప్రభువే చెప్పటం. రాతి మీద రాయి పడద్రోయబడుతుంది అని అంటే ఆ దేవాలయం అనబడిన దానిలో ఆరాధన కార్యక్రమాలు అనేవి జరగబోదు. 24వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే కట్టడములు అనబడినటువంటి లేదా ఏదైతే కట్టడం అని చెప్పబడి సొలొమోను చేత కట్టబడినటువంటి కట్టడంగా ఉంటూ ఉందో ఆ కట్టడము పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో నేను అన్నప్పుడు ఆ సొలొమోన్ అనే మంటపము లేదా సొలొమోను కట్టినటువంటి దేవాలయం అన్నది పడద్రోయబడుతుంది. విచ్ మీన్స్ అది ధర్మశాస్త్రం యొక్క ఆరాధన విధి విధానాలు, యాజకత్వపు క్రియలకు ముగింపు దరిదాపుల్లో ఉన్నాయన్న ఒక సంగతిని మాట్లాడడం మనం గమనిస్తాం. తర్వాత వాళ్ళు అడుగుతారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి అని అడుగుతారనమాట. 2 ప్రశ్నలు అడుగుతారు. నీ రాకడ గురించి ఆన్సర్ చెప్పాలి యేసు ప్రభు. ఈ యుగ సమాప్తి అని అంటే ఏ యుగము యొక్క సమాప్తి అని అంటే యేసు ప్రభు బ్రతికినప్పుడు ఏదైతే యుగం అని చెప్పబడిందో ఆ యుగం యొక్క సమాప్తం జరిగేటప్పుడు జరగవలసినటువంటి సూచనలు ఏమిటి అనే విషయాన్ని మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 2 ప్రశ్నలు మీరు గుర్తుపెట్టుకోండి. మరలా ఏమిటి 2 ప్రశ్నలండి. మత్తయి సువార్త 24:3లో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ఎవి ఎప్పుడు జరుగును అని అంటే పైన చెప్పబడింది రాతి మీద రాయి సొలొమోను కట్టిన దేవాలయం అనేది పడద్రోయబడుతుంది అన్న ఒక దానిని యేసు ప్రభు చెప్పినప్పుడు అది ఎప్పుడు జరుగును అని ఒక మొదటి ప్రశ్న. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు అని అడిగారన్నమాట. దాదాపు అన్నిటికీ ఆన్సర్ యేసు ప్రభు, దాదాపు కాదు క్షమించండి, అన్నిటికీ యేసు ప్రభు సమాధానం చెప్పుకుంటూ రావడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ యుగ సమాప్తం జరిగినప్పుడు యేసు ప్రభువు వస్తారు. ఏ యుగ సమాప్తి? ధర్మశాస్త్ర యుగ సమాప్తం జరిగినప్పుడు ప్రభువైన క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత జరగబోతుందన్నటువంటి సత్యాన్ని గుర్తించేటట్లుగా యేసు ప్రభు చెప్పబోతారనే విషయాన్ని కూడా సరే మనం ఇందులోనే చదవాల్సిన అవసరత మనకుంది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఎందుకనంటే వీళ్ళు అడిగిన ప్రశ్నలో ఇంక్లూడ్ చేయబడిన ప్రశ్న ఏమిటనంటే నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు అంటే నాలాగా కొంతమంది వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడటం. అదేవిధంగా ఆ యుగ సమాప్తం అప్పుడు యుద్ధ సమాచారాలు వినబోతారనడం. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని అనడం. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేశాం. దేని యొక్క అంతం అని అంటే ఈ యుగం యొక్క అంతం అంటే ధర్మశాస్త్ర యుగం యొక్క అంతం అనేది వెంటనే రాదు. ఇవి జరగవలసినవి, యుద్ధాలు జరగాలి, తర్వాత
యుద్ధ సమాచారాలు వినాలి, ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు అన్నవాళ్ళు ఎవరనంటే అక్కడ ఉన్నటువంటి ఎవరు వాళ్ళు? శిష్యులు, అపోస్తలులు, పాత నిబంధన అపోస్తలు. ఎగ్జాక్ట్లీ. 7వ వచనం, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును అనేటువంటి ఈ మాట కూడా సరే ఆత్మ సంబంధంగా యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మీరు నా నామం నిమిత్తం, మీరు అన్నవాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ, పాత నిబంధన అపోస్తలులు. వాళ్ళు ఏం చేయబడతారంటే క్రీస్తు యొక్క నామం నిమిత్తం సకల జనముల చేత. ఈ సకల జనులు అనబడిన వాళ్ళు ఇశ్రాయేలీయుల్లోనే ఉన్నవాళ్ళు. ఇశ్రాయేలీల్లో అన్ని గోత్రికులు వాళ్ళని ద్వేషిస్తారు అని చెప్పబడినటువంటి మాట. అనేకులు అభ్యంతరపడతారు, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అని అన్నాడు అనమాట. అక్రమం విస్తరించడం అనేది అర్థమేమిటి? అక్రమం విస్తరించటం మీకు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి మీరు చదివినప్పుడు ధర్మశాస్త్రము వలన అక్రమము లేదా అపరాధములు విస్తరించినవి అని అంటాడు అన్నమాట. ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన విస్తరించినప్పుడు పాపము, ధర్మశాస్త్రం వలన పాపము లేదా అపరాధములు లేదా అక్రమములు విస్తరిస్తాయి. దాన్ని ధర్మశాస్త్రాన్ని దేని చేత మాత్రమే నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేయాలి ఎవరైనా కూడా సరే? ప్రేమ చేత. కాబట్టి అనేకుల అక్రమములు విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ కూడా చల్లారిపోతుంది. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయాన్ని యేసు ప్రభు చెప్పినప్పుడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త? యేసు ప్రభువు మరణించి తన రక్తం చేత ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు? క్రొత్త నిబంధన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు యేసు ప్రభు మరణించి. అందుకని అపోస్తల కార్యములు 20:28 మనం అనేక సార్లు, వేల సార్లు చదివి ఉంటాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అనే రాజ్యాన్ని ఆయన సంపాదించారు. ఎప్పుడు అనంటే రక్తం చిందించినప్పుడు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షి అర్థమై అన్నప్పుడు ఆయన రక్తం చిందించారు. అప్పుడు యేసు ప్రభు ఉపదేశం చేస్తున్న సందర్భంలో చేయలేదు, ఆయన రక్తం చిందించలేదు. కాబట్టి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై అన్నప్పుడు ఈ రాజ్య సువార్త అంటే ఏ రాజ్య సువార్త? అక్కడ చెప్పబడుతున్న రాజ్యం ఏమిటి అంటే ధర్మశాస్త్ర రాజ్యం. ఆ రాజ్యం ఎలా ఉంది అనంటే అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయిన స్థితిలో ఉంది. ఆత్మ సంబంధంగా చాలా పరితపించిపోతున్నటువంటి పాపముతో తప్పించిపోయి నాశనమునకు సిద్ధముగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? 2 ప్రవక్తలు వస్తారు. ఒక ఆయన ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన తర్వాత యేసు ప్రభు అని 2 వస్తారు. వీరి యొక్క శిష్యులు ఏం చేస్తారని అంటే రాజ్య సువార్తను తెలియచేస్తూ వెళతారు. లోకమందంతటా అన్నప్పుడు సర్వలోకం గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. వాళ్ళు ఇశ్రాయేలీయుల యొక్క లోకమందంతటా ప్రకటింపబడును. ఇంతకీ ఏమిటి ఆ సువార్త? ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి.
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, మారు మనసు నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అది అప్పుడు యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు చెప్పబడినటువంటి సువార్త. అది జరిగిన తర్వాత ఏం జరుగుతుందనంట, అంతము వచ్చును అని అన్నాడు అనమాట. దేనికి అంతం వచ్చును అని అంటే ఆలోచన చేశాం. దేనికి అంతం వచ్చును? ఒక్కొక్క దానికి అంతం వస్తూనే ఉంటుంది. ఆ యుగం అనేది ముగించబడే ఒక పరిస్థితి. రాజ్యము, ఆ రాజ్యం కూడా సరే క్లోజ్ చేయబడుతుంది, ముగించబడుతుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిన మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చాం. నేను డైరెక్ట్గా 21వ వచనంలోనికి వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. లోకారంభం నుండి ఇప్పటి వరకు అంటే అర్థమేమిటి? ఎస్, యేసుక్రీస్తు బ్రతికినప్పుడు ఆయన ఇప్పటి వరకు అని చెప్పిన ఆ సందర్భం అన్నమాట. ఈ లోకారంభం అనే దాన్ని కూడా సరే ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన గురించిన ఆలోచన చేశాం. ఏమిటి లోకారంభం? తిమోతి గారు, మీరు మాట్లాడుకుండడం మంచిది. లోకారంభము, పాత నిబంధన రాజ్యం యొక్క ప్రారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఇక్కడ చెప్పబడిన లోకం అన్నది పాత నిబంధన లోకాన్ని సూచిస్తుంది తప్ప క్రొత్త నిబంధన లోకాన్ని సృష్టించలేదు. ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతికున్నప్పుడు ఏ నిబంధన అని ఇప్పటి వరకు తిరిగి చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వినుకుంటూ కూడా తిరిగి కుక్క తోక వంకర అన్నట్లు మాట్లాడితే ఎట్లుంటుంది? ఇశ్రాయేలీయుల యొక్క రాజ్య ఆరంభం అది 22. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని ఆలోచన చేశామనంటే అపోస్తలులు అనబడిన వాళ్ళని ఏర్పరచబడిన వాళ్ళుగా పిలువబడడం జరిగింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరు? ఏమైనా ఐడియా ఉందా మీకు? క్రొత్త నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ. క్రొత్త నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు మాత్రం సంఘములోని వాళ్ళు. పాత నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు అంటూ ఉంటే, అది కూడా చివరి యుగంలో ఏర్పరచబడిన వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు ఎవరు అని అంటే ఆ 12 మంది శిష్యులో లేదా పాత నిబంధన అపోస్తులనే ఏర్పరచబడిన వాళ్ళు. ఆ విషయాన్ని గత వారం మనం పరిశీలన చేశాం. 23లో ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన నమ్మకుడి. ఈ హెచ్చరిక ఎవరికి? ఈనాడు సంఘానికా? అవునండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎట్లా మీరు నమ్మకూడదు అని చెప్పబడినటువంటి ఆ మాటను ఈరోజు ఎవరైనా నమ్మడానికి, ఆ మాటను ఇంక ఎవరైనా కూడా సరే కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉందా? అక్కడ ఎవరికైతే యేసుప్రభు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ వచన భాగం. ఇంతకీ ఎవరు వాళ్ళు? మర్చిపోకూడదు. అడిగిన ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు? మర్చిపోకూడదు. మీరు అంటున్న వాళ్ళు ఎవరు? మర్చిపోకూడదు. అక్కడ లోకమని చెప్పబడిన మాట ఎవరిది? ఎవరిని గురించి? ఇశ్రాయేలీల గురించి. అక్కడ రాజ్యమని చెప్పబడిన రాజ్యం ఎవరిది? ఇశ్రాయేల్ రాజ్యమే. చాలా ప్రిసైజ్గా
యేసు ప్రభువు మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు మీరు అనబడిన వాళ్ళు ఎవరు, ఆ సందర్భంలో ఏం జరుగుతుందని చెప్పబడుతున్న సందర్భంలో ఆయా కార్యక్రమాలు జరిగే ఆత్మ సంబంధంగా జరిగే ఆ కార్యక్రమాలను సహితం గుర్తించలేనంత మనోనేత్రాలు మోయబడిన గ్రుడ్డితనంలో నేటి క్రైస్తవ్యం దిగజారిపోయింది. క్రైస్తవ్యం అన్నప్పుడు ఐఎమ్ బ్లేమింగ్ ద హోల్ వరల్డ్ ఎక్సెప్ట్ అస్. ఒక్క మన సంఘం వాళ్ళని తప్ప మిగిలిన ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు అనబడిన వాడు క్రీస్తు సంఘం అని చెప్పబడిని ఏ డినామినేషనలిజం అయినా కానీ, లేదు దేన్ని క్రైస్తవ్యాన్ని నమ్మని వాడిని అయినా కూడా సరే, ఐ విల్ హ్యావ్ టు బ్లేమ్. ఎందుకు నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధంగా చూడాలి. పాత నిబంధన కూడా సరే ఆత్మ సంబంధంగానే రాయబడింది, కానీ మనుషులు దాన్ని ఎలా మలుచుకున్నారు? శరీర సంబంధమైనటువంటి క్రియారూపం దాల్చడానికి ఆయన ప్రయత్నం చేసి ఆ పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని అపవిత్రం చేశారు. కాబట్టి 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదురు అని అంటే అర్థమేమిటి? అపోస్తలులు కూడా మోసపోయేటువంటి పరిస్థితుల్లోకి వస్తారు అనే పాత నిబంధన అపోస్తలుల యొక్క మోసం గురించినటువంటి సంగతిని మాట్లాడడం జరుగుతుంది. అందులో ఒక అతను మోసపోయాడా లేదండి? ఇస్కరియోతు యూదా మోసపోయాడు. హీ హ్యాస్ డిసీవ్డ్ హిమ్సెల్ఫ్. అతనే మోసం చేసుకున్నాడు. 25 ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అంటే సంఘంతోనా? కాదు. అక్కడ మీతో అని చెప్పబడిన వాళ్ళు ఎవరనంటే సంఘములోని వాళ్ళు కాదు, కానీ అక్కడ చెప్పబడుతున్న ఆ 12 మంది ఇశ్రాయేలీలలో ఎంచుకొనబడినటువంటి పాత నిబంధన అపోస్తలుల గురించి మాట్లాడడం జరిగింది. 26 కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. రాకడ గురించి ఎందుకు యేసు ప్రభువు మాట్లాడుతున్నారు? ఆ యుగం సమాప్తి అయిపోయిన తర్వాత ఆయన ఏమవ్వాలి? మరలా రావాలి. ఆయన మరణించేటప్పుడే యుగం సమాప్తి అయిపోతుంది. ఆయన మరణంలో ఏమవుతుంది? యుగ సమాప్తి జరుగుతుంది. ఆయన మరణంలో ధర్మశాస్త్రం అనే పాత నిబంధన యుగం అనేది ముగించబడుతుంది. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును అని అంటే అర్థమేమిటి? మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడును? ఒక స్ట్రైక్ కొట్టింది అనుకోండి, చాలా చాలా స్పీడ్గా జరిగిపోతుంది అన్నమాట. అది తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును అని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభువు యొక్క మొదటి రాకడ లేదా ఆత్మ సంబంధమైనటువంటి మొదటి రాకడ గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. మొదటి రాకడ అనేటువంటి ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి రాకడ క్రొత్త నిబంధన యొక్క మొదటి రాకడ. మ్యూట్లో పెట్టండి అమ్మా మీరు, శాంతకుమారి అమ్మగారు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఇది యేసుప్రభువు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి సూచన అన్నమాట. ధర్మశాస్త్రాన్ని ముంచేసిన తర్వాత, దాన్ని తీసివేసిన తర్వాత, ఎత్తివేసిన తర్వాత ఆయన తిరిగి లేచే ఒక కార్యక్రమం గురించి చెప్పడం. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు ఏమవుతాయి? పోగవును. పీనుగు ఎక్కడ ఉండునో
అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఏ దినముల శ్రమ? ధర్మశాస్త్ర దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ధర్మశాస్త్రము ముగిసిన వెంటనే ఏం జరిగిపోతుందనంటే, భౌతికమైనటువంటి సృష్టిగా గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అంటే అర్థమేమిటనంటే, అప్పటి వరకు దేవుని యొక్క న్యాయ విధి అనబడినటువంటి ధర్మశాస్త్రం సర్వప్రపంచాన్ని నిలబెట్టే కోణంలో పనిచేయటానికి ఆయన ప్రయత్నం చేసింది. ఇంకా అది తీసివేస్తే ఇంకేముంది? ఏమన్నా ఉందా? ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. అంటే ఇక తండ్రి అయిన దేవుడు ఎటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఇశ్రాయేలీలతో కలిగి ఉండడు అని దాని అర్థం అన్నమాట. ఆకాశమందలి శక్తులు కదిలింపబడ్డం అని అంటే ఇంక భూమి ఆకాశాలకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు తొలగించబడతాయి అని అర్థం అన్నమాట. మీరు అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయండి. అంటే భౌతికమైన సృష్టి గురించి కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. ధర్మశాస్త్రం కొట్టివేసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక నూతన సృష్టి యొక్క ఏర్పాటు గురించినటువంటి విషయాన్ని మాట్లాడడం మనం గుర్తించాలి. నూతన సృష్టి యొక్క ఏర్పాటు. ఇంక ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధి ఏమీ ఉండబోదు. ఆ ధర్మశాస్త్రం ఉండబోదు. ఇంకా చెప్పాలంటే దిస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ ఫర్ 50 days ఆఫ్ టైం ఫ్రేమ్. 50 రోజుల కాల గమనం గురించి మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో పరిశీలన చేస్తాం. 50 రోజుల కాలగమనంలో ఏం జరిగిందో, ఎక్కడి నుండి ఎక్కడి వరకు 50 రోజుల కాలగమనం? క్రీస్తు యొక్క శిలువ మరణం నుండి క్రొత్త నిబంధన రాజ్యం భౌతికంగా ఏర్పడేంతవరకు. క్రొత్త నిబంధన రాజ్యం ఆత్మ సంబంధంగా ఎప్పుడు ఏర్పడింది? సిలువలో రక్తం కార్చినప్పుడే ఏర్పడిపోయింది. ఎగ్జాక్ట్లీ. భౌతిక సంబంధంగా క్రొత్త నిబంధన రాజ్యం కనబడే రోజు వరకు ఎంతకాలం అంటే 50 రోజుల కాలం. 50 days, నాట్ 40 days. ఆ 50 daysలో ఆ రాజ్య సంగతులకు సంబంధించిన క్రొత్త నిబంధన రాజ్యం ఏ విధానాలలో ఏర్పరచబడబోతుందో యేసు ప్రభువు ప్రస్తావించేటువంటి ఒక పరిస్థితిని కూడా సరే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తూ ఉంటాం. నేను చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నది మీరు గుర్తించాలి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రొత్త నిబంధన రాజ్య ప్రారంభం అప్పుడు జరిగే ఒక విషయం ఇది. ఏదండి? ఆరంభ దినాన ఆరంభం అవడానికి అయినటువంటి పరిస్థితుల్లో ఆ 50 days ఆఫ్ టైం ఫ్రేమ్లో ఆ 50 రోజుల కాలంలో యేసు ప్రభువు చెప్పవలసిన విషయాలు ఏవైతే రీఇటరేట్ చేయాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో యేసు ప్రభువు యొక్క మొదటి ప్రత్యక్షత లేదా మొదటి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతకు సంబంధించిన విషయాన్ని ఈ 30వ వచనం తెలియచేస్తుంది. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు అంటే, ఎందుకు కొట్టుకుంటారో తెలుసా మీకు? రొమ్ము కొట్టుకుందరు అని అంటే ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటారు ఎవరైనా కూడా సరే? వారు చేసిన తప్పును గ్రహించినప్పుడు.
చేసిన పాపములను లేదా తప్పులు గ్రహించినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో తల కొట్టుకుంటారు, రొమ్ము కొట్టుకుంటారు, బాధపడతారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి అని అంటే అర్థమేమిటి? ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డినోటింగ్ యాజ్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ యేసు ప్రభు మేఘారూఢుడై వచ్చుట చూచి అనే మాట ఎగ్జాక్ట్లీ అలా వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సకల గోత్రాలు చూసి రొమ్ము కొట్టుకుంటారనే ఉద్దేశం కాదు. ఇదే విషయాన్ని మనం ఎక్కడ కూడా చదువుతాము, రెవల్యూషన్లో. ఆగండి, రెవల్యూషన్లో ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి నేను చదువుతాను, చూడండి. 4 నుండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును చెప్తున్నాడు. చూడండి, ఆ మాట కరెక్ట్గా ఉంది. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన ఏం చేశారు? యేసు ప్రభు మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్ అని అన్నాడు. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను. రక్తము వలన పాపముల నుండి విమోచించబడిన జనాంగం ఒకటి వస్తారు. ఆ జనాంగాన్ని తండ్రిని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందరు, అవును ఆమెన్ అని అన్నాడు అనమాట. అంటే అక్కడ ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? సంఘం యొక్క ఏర్పాటు చేయడం అది దేని వలన జరగాల్సిన పరిస్థితి ఉందనంటే ఆయన రక్తం వలన జరగాల్సిన పరిస్థితి ఉంది. ఆయన రక్తం వలన రాజ్యం అనేది ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమెన్ అని అన్నాడు అన్నమాట. మరలా అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు నేను ఈ విషయాన్ని మరలా ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటే, ఐఎమ్ రీఇటరేటింగ్. మీకు ఒకవేళ కష్టమవుతుందేమో అన్న ఉద్దేశంతో మరలా రిపీట్ చేస్తూ ఉన్నాను. ఈ మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మరలా 24:30 మత్తయి సువార్తకు వచ్చేసాను. అప్పుడు అంటే ఎప్పుడు అని అంటే పై వచనంలో మరలా శ్రమ దినములు ముగిసిన వెంటనే చీకటి కమ్మేస్తుంది, సూర్యుడిని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును అని అంటే ధర్మశాస్త్రం శ్రమదినం ముగిసిన వెంటనే, ధర్మశాస్త్రము కొట్టివేయబడిన వెంటనే ఏం జరుగుతుంది? ఆ సృష్టి మొత్తం అంతమొందించబడుతుంది. ఆత్మ సంబంధమైన సృష్టి మొత్తం అంతమొందించబడుతుంది. ఇంకేం సృష్టి ఏర్పాటు చేయబడడం జరుగుతుంది? అదే శ్రమల్లో రక్తం కార్చడం ద్వారా దేవుని రాజ్యమనబడినటువంటి క్రొత్త నిబంధన సంఘం అనేది ఏర్పాటు చేయబడుతూ ఉంది. ఆ సంఘం అనేది ఏర్పాటు చేయబడినప్పుడు మనిషి కుమారుని సూచన కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఆయన ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి. మహామహిమతో అనంటే అర్థమేమిటి? ఇక మీదట శరీర మహిమతో రాడాయన, శరీరాన్ని దాల్చిన వాడిగా రాడు. క్రొత్త నిబంధనలో ఆయన మహామహిమ కలిగిన వాడు, మహాదేవుడు. మహామహిమ కలిగిన వాడు ఏమై ఉంటాడు? మహాదేవుడిగా ఉంటాడు. క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి ఒక విషయం. క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క స్టేటస్ ఏమిటో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది.
అప్పుడు ఏం జరుగుతుందనంటే ఆకాశ మేఘారుడ్డై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనే మాటను మీరు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ మెంట్ హియర్. అలానే ఆలోచన చేయటానికి లేదు. రొమ్ము కొట్టుకోవడం అని అంటే తమ పాపముల విషయమై మారు మనసు పొందే ఒక కార్యక్రమాన్ని సూచిస్తుంది. ఆయన్ను చూపించే వాళ్ళు ఎవరు? 31వ వచనంలో తేటగా చెబుతాడు. మరలా చదివేద్దాం. 31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. గొప్ప బోరతో తన దూతలను పంపును. గొప్ప బోర ఈజ్ ఈక్వల్ టు సువార్త. రాసుకోండి. గొప్ప బోర ఈజ్ ఈక్వల్ టు ఎవరికైనా గుర్తుందా? గొప్ప బోర గుర్తులేదా? గొప్ప బోర ఏమిటండి? వాళ్ళు ఏం చేస్తారనంటే అపోస్తులు అనబడిన వాళ్ళు సర్వలోకానికి దాన్ని తీసుకెళ్తారు అని అంటాడన్నమాట. ఎక్కడికి తీసుకెళ్తారు? సర్వలోకానికి. పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం 13. నిత్య సువార్తను భూమి నలుదెక్కులా తీసుకెళ్ళి వాళ్ళు ఉపదేశం చేసి ఒక పరిస్థితిని అక్కడ మాట్లాడడం మనం చదువుతాం. 14:6 4 నుంచి కూడా చదవచ్చు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును. స్త్రీ సాంగత్యం అని అంటే అర్థం ఏమిటి? అది స్త్రీ ఎవరు అని అంటే ఇశ్రాయేల్ రాజ్యం లేదా ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్త్రీతో పోల్చబడినప్పుడు దానికి ఇచ్చినటువంటి ఎటువంటి పాత నిబంధన సంబంధం లేని ప్రజల గురించి మాట్లాడడం జరుగుతుంది. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగా ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయన్ను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందిలు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త చేసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఎక్కడ ఎగురుతాడు అతను దూత? ఆకాశ మధ్యమున. ఏం పెట్టుకొని ఎగురుతాడు? నిత్య సువార్త. సో ఈ క్రొత్త నిబంధన సువార్త నిత్య సువార్త, పాత నిబంధన సువార్త లాంటిది కాదు. ఈ నిత్య సువార్తే చివరి సువార్త. నీ పాపముల కొరకు ప్రభువైన క్రీస్తు యేసు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసముంచు. నీ పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి తండ్రి చేత లేపబడ్డారు. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచు. ఎవరెవరి యందు విశ్వాసం ఉంచాలి క్రొత్త నిబంధనలో? తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచాలి. నందు విశ్వాసం ఉంచితే చాలు. ఇందులో తిరిగి ఏమని అనే పనికిరాని ప్రశ్నలు పక్కన పెట్టాలి. ఎవడెవడో పనికిరాని బుద్ధిహీనులు మాట్లాడిన మాటలను పక్కన పెట్టాలి. యేసు ప్రభుని దేవుని కుమారుడనే విశ్వసించాలనేవాడు ఒకడు, యేసు ప్రభు నిత్య కుమారుడనే విశ్వసించాలని ఇంకొకడు, యేసు ప్రభు దేవుడు కాదని విశ్వసించాలని ఇంకో బుద్ధిహీనుడు, ఎట్లా మూర్ఖుడు. ఇట్లాంటి మూర్ఖపు ఆలోచన విధానాలు పక్కన పెట్టేసేయాలి. కాబట్టి నిత్య సువార్త అంటే ఇక మీదట దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద గాస్పెల్.
ఇట్ ఈస్ గోయింగ్ టు బి దే ఫర్ ఎవర్ అండ్ ఇట్ వోంట్ చేంజ్ ఫర్ ఎనీబడి. ఎవడి కోసం అది మారదు. ఏది? క్రొత్త నిబంధన సువార్త, క్రొత్త నిబంధన సువార్త. ఎగ్జాక్ట్లీ. ఆ క్రొత్త నిబంధన సువార్త గురించే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 24:31 మరొకసారి, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. దూతలు ఎవరో? ఈ దూతలు ఎగ్జాక్ట్లీ అక్కడ చెప్పబడిన దూతలు కూడా ఎవరు? క్రొత్త నిబంధన అపోస్తలులు వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ దూత అన్నాడు, ఇక్కడ దూతలు అని అన్నాడు. ఏమైనా డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? అక్కడ ఏకవచన సంబోధన, ఆ, ఇక్కడ బహువచన సంబోధన. కరెక్ట్. ఏమని దాని అర్థం? సర్వలోకానికి ప్రకటించే ఒక వ్యక్తి ఇంకొక ఆయన వస్తాడు. ఎస్పెషలీ పౌలు గారి గురించి అక్కడ మాట్లాడడం జరిగితే, ఇక్కడ ప్రత్యేకించి అందరి గురించి మాట్లాడడం యేసు ప్రభు ఏమో అందరి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏమిటంటే పౌలు గారి గురించి ప్రత్యేకించి. ఎందుకనంటే హీ టేక్స్ ద గాస్పెల్ టు ద జెంటైల్ వరల్డ్, ద ఏలియనేటెడ్ సిన్నర్స్. పాపం చేయబడినటువంటి సర్వలోకానికి తీసుకెళ్తాడనమాట పౌలు గారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అద్భుతమైనటువంటి ఒక మాట. ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తారు? పోగు చేసుకుంటారు. దీన్ని ఒక మిథలాజికల్గా లేదనంటే ఏదో ఒక అంటే ఒక మూఢత్వాన్ని దీనికి ఇంప్లై చేశారు. యేసు ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్తారు అన్నట్లుగా. అంటే ఆయన రాబోతాడు, ఆయన వచ్చిన తర్వాత దూతలు వస్తారు. ఆ దూతలు ఏం చేస్తారంటే ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన్ని తీసుకెళ్ళిపోతారు అన్నట్లు. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇక్కడ చెప్పబడిన గొప్ప బోర ఈజ్ ఈక్వల్ టు క్రొత్త నిబంధన సువార్త, విచ్ ఈజ్ ఇన్ టర్న్ ఈక్వల్ టు నిత్య సువార్త, విచ్ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎనీబడి. ఎవడి కొరకు అది మారదు. ఇట్ సస్టైన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎవడు విన్నా ఈ సువార్తనే వినాలి. ఏ సువార్తను వినాలి? క్రొత్త నిబంధన సువార్త, నిత్య సువార్త. చెప్పేది క్రొత్త నిబంధన సువార్త అంటాడు కానీ తీరా చూస్తే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది లేఖన భాగాలు. క్రొత్త నిబంధన సువార్త అనుకొని పాత నిబంధన చెప్పినోడిని క్రొత్త నిబంధన సువార్త చెప్పారని నమ్మినోళ్ళు నేడు సర్వప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక మనల్ని తప్ప మిగిలిన వాళ్ళు అందరూ అటు విన్న సువార్తనే తప్పైపోతుంది. తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. సో ఎవరైతే క్రొత్త నిబంధన సువార్తను వింటారో వాళ్ళు మాత్రమే ఏర్పరచుకొనబడినటువంటి వారుగా ఎంచబడతారు. ఎవరండి వాళ్ళు? సువార్తను అంగీకరించినటువంటి ఎవరైతే క్రొత్త నిబంధన సువార్తను అంగీకరించారో వాళ్ళు మాత్రమే ఏర్పరచబడినటువంటి జనాంగము. అంగీకరించడం ఓకే, కానీ అంగీకరించే భాగం కంటే కూడా సరే, అంగీకరించడం అనే దానికంటే కూడా సరే, క్రొత్త నిబంధన సువార్తను అంగీకరించి విశ్వాసం ఉంచి క్రొత్త నిబంధన విశ్వాసం ఉంచి క్రొత్త నిబంధన బాప్తిసం పొందుకున్న వాళ్ళు మాత్రమే ఎవరు వాళ్ళు? ఇక్కడ ఏర్పరచబడిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. 1 పేతురు 1వ అధ్యాయం ఒకసారి చదవండి చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలను చదివితే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రైన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, అండర్లైన్ చేసుకోవాలి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును
యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అద్భుతమైనటువంటి ఒక మాట అండి. ఎవరి యొక్క రక్తం వలన ప్రోక్షింపబడటం? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన. పరిశుద్ధాత్మ వలన ఏం జరగాలి? పరిశుద్ధత. పరిశుద్ధ అవునండి. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ప్రోక్షింపబడి పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఏర్పరచబడిన అవునండి. అవునండి. నేను అడుగుతాను ఈ ప్రశ్న, ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని అంటే, ఒకటి తండ్రి అయిన దేవుని మూడు విషయాలు మాట్లాడాలండి. దయచేసి క్షమించండి. తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి అంటే ఆయన సంకల్పమును బట్టి. భవిష్య జ్ఞానం అంటే ఏమేమో కాదు, సంకల్పం. క్రొత్త నిబంధన సంకల్పమును బట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందటం, తర్వాత యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఏర్పరచబడిన వాళ్ళు. తండ్రి అయిన దేవుని యొక్క భవిష్య జ్ఞానము లేదా సంకల్పమును బట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వాళ్ళు మరియు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వాళ్ళని ఏమంటారంటే ఏర్పరచబడిన వాళ్ళు. పాత నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు కాదు. పాత నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు వీళ్ళు కారు. పాత నిబంధనలో ఏర్పరచబడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు వాళ్ళు? ఫిబ్రవరి 11వ అధ్యాయంలో తెలపబడిన విశ్వాసం. వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. ఓకే, యేసు ప్రభు చెప్పిన మాట మీకు గుర్తులేదా? ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది. మత్తయి 22:14 లేదా 13:14 కూడా చదవచ్చు. చదవండి, ఇది మాత్రం మీరు ఎవరైనా చదవండి. 22:14 మత్తయి సువార్త. అనగా పిలువబడిన అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాబట్టి పిలువబడిన వాళ్ళు ఎంతమంది? అనేకులు. ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. 12 మంది వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో సంఘములో తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధతను బట్టి, క్రీస్తు యొక్క రక్తమును బట్టి ప్రోక్షింపబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. వీళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దీస్ పీపుల్. ఎందుకనంటే క్రొత్త నిబంధన అన్నది అన్లిమిటెడ్. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనకు పరిమితులు లేవు. పరిమితి అంటూ ఉంటే సర్వలోకము. ఒకవేళ ఏమన్నా పరిమితి ఉందని అంటే నాలాంటి వాడు ఏం చెప్తాడంటే సర్వలోకం పరిమితి నాయన అంటాను. ఏమంటాను? సర్వలోకం అంటావా? ఇంకేమన్నా ఉందా అని అంటే ఇంకో మాట చెప్తాను. ఏం మాట చెప్తాను? సర్వసృష్టి. కాబట్టి క్రొత్త నిబంధనకు దెర్ ఈజ్ నో లిమిటేషన్ అట్ ఆల్. ఓల్డ్ టెస్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. పాత నిబంధన అన్నది పరిమితులతో కూడినటువంటి ఆజ్ఞలు. అది ఎవరు మాత్రమే పాటించాలో కూడా చెప్పేశాడు. ఎవరు మాత్రమే? ఇశ్రాయేలీలు. అది ముగించబడిన తర్వాత జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యకలాపాల గురించి మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఏమిటి అది అని అంటే, ఒక గొప్ప బోర తన దూతలకు పంపుతాడనమాట. దూతలతో, ఈ దూతలు ఎవరో కాదు, ఆ అపోస్తలులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారంటే సంఘముగా ఏర్పాటు చేస్తారు. ఏర్పరచుకున్న వారిని పోగు చేయటం ఈజ్ ఈక్వల్ టు
సంఘముగా కూడేటట్లు చేయటం. సువార్త ద్వారా అందుకనే చెబుతుంటుంటాను నేను, సంఘముగా కూడుకోవటం అత్యంత ముఖ్యమైనది. సంఘముగా కూడుకోవాలి, ఏర్పరచుకోవచ్చు. మీరు లోకములో ఉన్న వాళ్ళతో మీ మొహం చూపిస్తారు, చేయి చూపిస్తారు, ఏమన్నా చూపించుకోండి. సంఘములో ఉన్న వాళ్ళతో కలిసి ఉండలేని వాళ్ళైతే ఇంకా మీరు విన్న సువార్త మీకు శాపంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా దారుణమైన స్థితిగతులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య స్థితిగతులు వస్తాయి, దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ ఒకరు మరొకరితో సంఘముగా కూడేటువంటి విషయంలో విభేదం కలిగి ఉండటానికి వీల్లేదు. మిమ్మల్ని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ సంఘములో ఉన్న వాళ్ళతో ఏనాడు కూడా సరే, నో, యూ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెంట్ అంటే ఒక తప్పుడు అంటే కలిసి ఉండే ఒక బుద్ధిని ఏనాడు మనం దూరం చేసుకోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ బీ టుగెదర్. కలిసి ఉండాలి. కలిసి ఉండడం అని అంటే దీన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఈ క్రీస్తు సంఘం అన్నవాళ్ళు. ఎలా పరాకాష్ఠకు తీసుకెళ్లారు? ఇక్కడికే రావాలి, వాడెక్కడో హైదరాబాద్లో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలంట. చేస్తే ఇంకొకటి చోట ఉంటాడు, అక్కడికే వెళ్ళి పోగవ్వాలి. పోగవ్వడం అనే మాట ఆత్మ సంబంధంగా చెప్పబడిందే తప్ప భౌతికంగా కాదు. దేవుడు అన్నవాడు కూడా సరే, లేదా యేసుప్రభు అయినా సరే, లేదా పరిశుద్ధాత్ముడైనా కూడా సరే, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా వచ్చి నిలబడతారా వాళ్ళు? ఎందుకు నిలబడరు? ఇది ఆత్మ సంబంధమైనది. ఆరాధన అనేది ఆత్మ సంబంధమైన కార్యక్రమం. తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు దైవత్వపు స్థితిగతులను కలిగి ఉన్నారు. దైవత్వపు స్థితిగతి అంటేనే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి? అదృశ్య లక్షణములు కలిగిన వాళ్ళని. దైవత్వము = ఒక అదృశ్య లక్షణం. కనీస అవగాహన కదండి. అదేవిధంగానే కూడుకునేటువంటి ఒక కార్యక్రమం కూడా సరే, పోగవ్వడం అనే ఒక కార్యక్రమం కూడా సరే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని చెప్పినటువంటి ఆ మాటను మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకోండి. మిగిలిన సంగతులను, చాలా కీలకమైన ఇన్-డెప్త్ విషయాలను వచ్చే వారం నుండి మనం పరిశీలన చేస్తాం. మీకందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో వందనాలు సమర్పిస్తూ నేను ముగిస్తున్నాను.